సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ గారు మనతో పాటు ఉన్నారు. కిరణ్ రాయల్ గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. జగన్ 2.0 అని ఆయన చెప్తుంటే మీరు జైలు గురించి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు వస్తారని చెప్పి అంటున్నారు. ఏంటి, జనసేన పార్టీతో చాలామంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ఒక 5-6 వచ్చేస్తారని చెప్పి అంటున్నారు. నిజంగా అంత పెద్ద లిస్ట్ ఉందా? పెద్ద లిస్టే ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే పవన్ కళ్యాణ్ గారు డోర్లు తెరిచి మా డోర్లు పైకి దూకి పరిగెత్తి రావడానికి మా పార్టీలోకి చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా మంది సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు రెడీగా ఉన్నారు. నేను చెప్పాను కదా, 2.0 కాదు, టూలెట్. వైసీపీ టూలెట్ బోర్డు పెట్టుకోరని రెడీగా ఉండండి. మా పక్కన ప్రజలు ఉన్నారు. కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇది వాస్తవం. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వైపే చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక అవకాశం మనం కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తే 1.0లో ఏం చేశాడు మనం చూసాం. మమ్మల్ని పేకలేరు అన్నారు. లాస్ట్కి ఏం పీకారు చూసారా? 11 పీకి కూర్చోబెట్టినారు. అది పరిస్థితి. ఎవరు వస్తారు? ఎమ్మెల్యేలు ఎవరు వస్తారు? ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అనుంగు మిత్రులు, ఆయన ఆల్మోస్ట్ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే ఉన్నారు. గెలిచిన వాళ్ళలో ఎక్కువ మంది అనే అభిప్రాయం ఉంది. ఎవరు టచ్లో ఉన్నారు జనసేన పార్టీకి? విజయసాయి రెడ్డి కన్నా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరైనా ఆయన వెళ్ళిపోయాడు కదా సార్, ఆయనే వెళ్ళిపోయాడు కదా. రాజకీయాల్లో ఏమని జరగచ్చు సార్. రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పని పరిస్థితులు లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఖచ్చితంగా ఉన్నారు. ఇప్పుడు మొన్న బాలనేని గారు వచ్చారు, ఓడిపోయినా కూడా వచ్చారు. ఇంకా ఎమ్మెల్యేలు కొంతమంది మాకు సెట్ అయ్యే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు విమర్శించకుండా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇంకా మాతో పాటు ఇంకొక 20 ఏళ్ళు జీవితాంతం మాతో జర్నీ చేసేవాళ్ళు, మమ్మల్ని నమ్మిన వాళ్ళు, అంటే మాలాగే మా సిద్ధాంతాలు నచ్చి ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో వచ్చే ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం వరకు స్వాగతిస్తాం సార్. కాబట్టి లిస్ట్ ఉంది. ఇంకా త్వరలో పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆరోగ్యం సహకరించడం బాగాలేదు. అసెంబ్లీ అవుతానే జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు ఇస్తున్నాం మేము. లిస్ట్ అంటే ఎంత పెద్ద? ఇప్పుడు ఉన్న 11 మందిలో 5 మినహా మిగతా వాళ్ళందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. సరే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ద్వారకారాజరెడ్డి గారు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి చూస్తే 3 వాళ్ళే ఉన్నారు. మిగతా వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారా టచ్లో ఉన్నవాళ్ళు? సార్ ఒకటే అండి, నాకున్న సమాచారం ఇంకొక 6-7 మంది ఉన్నట్టు సమాచారం. పేర్లు చెప్పడం వాళ్ళు ఇబ్బంది పడడం ఎందుకు కానీ, ఇప్పుడు 6-7 మంది ఎమ్మెల్యేలు అయితే రావాలని వెయిట్ చేస్తున్నారు. గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్. పెద్దిరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు వస్తే ఎంత రాకపోతుంది సార్. ఏముంది సార్ వాళ్ళ దగ్గరికి? అయిపోయింది, ముసలోళ్ళు అయిపోయారు, చరిత్ర అయిపోయింది. వాళ్ళ జనం నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళ అంటే జనం కూడా లేరు. ఇప్పుడు మొన్న పెద్దిరెడ్డి తూతూ మంత్రంగా 3000 ఓట్లతో గెలిచినాడు, 40,000తో గెలిచినాడు, 3,000తో గెలిచినాడు అక్కడ. కాబట్టి ఈ జనం అయిపోయింది ఇంకా పరిస్థితులు. కాబట్టి మేము ఒకటే అనుకుంటాం, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలోపేతంగా ఉంటుంది. జనసేన పార్టీ ఒక బలమైన పార్టీ ఈ రాష్ట్రంలో కాబోతుంది. ఈ దేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు అన్ని పార్టీలు చూసే విధంగా ఉండబోతాం. కాబట్టి చెప్తున్నాం, 1000% చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2.0 కాదు, 20.0 వచ్చిన ఓటర్లు జగన్మోహన్ రెడ్డి పక్క ఓటేసే పరిస్థితులు లేరు. జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు లేరు. ఒకటే చెప్తున్నాం, దయచేసి వాళ్ళ అక్క చెల్లి, అమ్మ చెల్లెలు దయచేసి జాగ్రత్త బతల్లి. మీరందరూ కూడా భద్రంగా ఉండండి. ఎందుకంటే బాబాయ్ నేసేసినోడికి మీరు ఒక లెక్క కాదు. కాబట్టి మీరందరూ కూడా ఈ కత్తో సుత్తో గిడ్డలో ఉంటాయి, అవన్నీ కూడా చుట్టుపక్కల పెట్టకండి అని చెప్పి సలహా ఇస్తున్నాం సార్. రైట్. థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.